ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఈరోజు నేను చికెన్ 65 చేయబోతున్నాను. ఈరోజు నేను ఇప్పుడు నా చికెన్ నీట్గా వాష్ చేసి నీట్గా అన్ని కారం అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసుకొని నేను ఒక కంటైనర్లో వేసుకున్నాను కొన్ని చికెన్లు. ఈ చికెన్ నేను ఇప్పుడు 65 చేయబోతున్నాను కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ నాకు కావాలి. కాబట్టి ఉప్పు, పసుపు, కారం ఇవి ఇందులో మిక్స్ చేసుకుని నేను ఈజీ ప్రాసెస్గా చికెన్ 65 చేయడానికి రెడీమేడ్ మసాలా కొనుక్కున్నాను. ఈ రెడీమేడ్ మసాలా ఈజీ ప్రాసెస్గా చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు వేసేద్దాం. ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మీకు ఎంతవరకు సరిపోద్దో అంత క్వాంటిటీ వేసుకోండి. సూపర్గా ఉంటుంది ఇది. చాలా మసాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫుల్ టేస్టీ. ఇలాగా టీవీ చూస్తూ ఇలా తినడం ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. ఇలాంటి క్లైమేట్ చలికాలంలో ఇలా వేడివి తింటే ఎంత బాగుంటుందో, అలా చలికాలంలో పకోడీ ఎలా తింటే ఇష్టపడతామో, సమ్మర్లో ఎలా చల్లగా ఐస్ క్రీమ్లు తింటే ఎలా ఉంటుందో, అలాగే ఈ వింటర్లో ఇలా వేడి తింటే ఎంత బాగుంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, నేను అందరూ గరిటెలు అలాగా వాడతారు, కానీ గరిట అన్నిటికీ బాగా వెల్ మిక్స్ అవ్వదు. చేతితో చేస్తేనే అన్ని ముక్కలకి బాగా మసాలా టచ్ అవి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా నేను బాగా మిక్స్ చేస్తున్నాను. మంచి కలరు, మంచి టేస్ట్ వస్తుంది. మంచి స్మెల్ అబ్బా సూపర్ స్మెల్ వస్తుంది. నైస్. ఇలాగా 65 తిన్నాం ఎంత ఇష్టమో. మీకు ఎవరికైనా 65 వస్తే కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం వస్తుంది మర్చిపోకండి. చూడండి ఎంత జ్యూసీగా వస్తుందో. వావ్, చూడండి ఇలాగా సూపర్గా ఉంది. చూస్తేనే నాకు తినేయాలని అనిపిస్తుంది. ఫాస్ట్గా దీన్ని కుక్ చేసి తినేయాలమ్మా. ఇది వితిన్ 4 to 5 మినిట్స్లో అయిపోద్ది. ఇక్కడ ఇచ్చారు చూడండి, 4 to 5 మినిట్స్లో ఇది మనం హ్యాపీ కుక్ చేసేయచ్చు. చాలా జ్యూసీగా. మీకు ఇలాగ తినాలని అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు డూ దిస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసిన తర్వాత మీకు ఎలా టేస్ట్ అనిపించిందో మన కామెంట్ రూపంలో మాకు ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి మంచి టేస్ట్స్ ఇలా తినాలి. ఎప్పుడైనా మీ మదర్ ఆర్ ఫాదర్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఈ ఫుడ్ ద్వారా అందరినీ హ్యాపీ చేసేయచ్చు మనం. రియల్గా ఇదే పెద్ద సీక్రెట్. ఇలాగ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాగ సర్ప్రైజ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. అలాగే కాదు, పర్సనల్గా నాకు కూడా ఇలాగ కుక్ చేసుకుని మన సొంతంగా చేసుకుని సొంతంగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా. చూసారా, ఇలాగా నాకు పర్సనల్గా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అని కాదు, నాకు పర్సనల్గా నా చేతితో నేను చేసుకుని తినడం కూడా నాకు చాలా ఇష్టం. ఇలా చదువుతూ ఇలాగ తినడం, టీవీ చూస్తూ తినడం, అదర్ యాక్టివిటీస్ ఏదైనా ఇలాగ ఫుడ్ ఇలాగ మన సొంతం తినడం అదంతా ఎంత హ్యాపీగా ఉంటుందో. చూడండి ఇలా కలిపాను అన్నీ. చూడు ఇలా మనం చేస్తే ఎంత బాగా కష్టబీరుకాయి. స్పూన్తో అయితే బాగా కలుపుతాయి, కానీ అంత బాగా అవ్వవు. ఈ చేతితో మన సొంత చేతులతో చేయడమే చాలా ఉంటుంది. చూడండి నా చేతి నుండి అయిపోయింది.
చూడండి సూపర్గా ఉంటుంది. నేను కింద నుంచి వేస్ట్ జ్యూస్ మిలిపోవడం కాదు, ఫుల్ జ్యూస్ అంతా కలిపేసి కచ్చపిచ్చి మిక్స్ చేసేసుకుని వెల్ మిక్స్ చాలా టేస్ట్ వస్తుంది. చూడు కలర్ కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలాగా మన ఇలాగే కొంచెం అరగంట ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపేసాను కచ్చబెట్టి. చూసారా పీస్ ఒక్కొక్క పీస్ ఎంత క్రీమీగా సాఫ్ట్గా అయిందో. ఇలాగ చేస్తూ చేస్తూ హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇలాగ చేసుకుంటూ తినడం ఎంత బాగుంటుందో కదా. ఇలాగే చేసుకుని ఎక్కువ ఎంతసేపు మనం దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎంతసేపు నేను అరగంట. ఓకే ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. ఎంత మనం కాదు నీట్నెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నీట్గా చేసుకోవాలి. మళ్ళీ ఆ ఫుడ్డే మనం తింటాం కాబట్టి జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది మన చికెన్ 65 వండేయడమే. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాను. దీని మీద వేస్తున్నాను క్యాప్. ఇప్పుడు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాను. ఓకే ఇది నార్మల్ టెంపరేచర్లో పెడితే చాలా డీప్ ఫ్రిడ్జ్ చేయవద్దు. మంచి టేస్ట్ ఇప్పుడు వస్తుంది. మనం బాగా కుక్ చేసి మంచి టేస్ట్ తినచ్చు. ఓకే గాయస్ ఇది మ్యాగ్నెట్. ఈ చికెన్ పెట్టాం ఫ్రిడ్జ్లో. అది మ్యాగ్నెట్ అయ్యేలోగా మీరు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శాంతి టాక్స్. ఓకే ఇప్పుడు చెప్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ 65ని ఇప్పుడు నేను కబాబ్లా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం. చూడండి వాట్ అ కలర్. చూడండి నేను ఇలా మ్యాగ్నెట్ చేసిన వల్ల ఎంత బాగా వచ్చిందో. చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుందో నాకు. సూపర్గా ఉంది. చూడండి మంచి కలర్ వెల్ మిక్స్ అయ్యింది కాబట్టి. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ మనం ఆనియన్ కట్ చేసుకోవాలి. క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవన్నీ ఇక్కడ ఉండే ఈ డస్ట్ అంతా కట్ చేసి క్లీన్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు నీట్గా ఇవి రెడీ అయిపోయి. ఓకే ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ ఆనియన్ని క్యూబ్స్లా కట్ చేయబోతున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండే ఇలాగ ఎల్లో టైప్ ఉంటే అది ఎప్పుడు ఇగోండి ఎల్లో టైప్ ఇలా ఉంటే ఇది ఎప్పుడు మనం ఆనియన్కి కట్ చేయకుండా వదిలేయకూడదు. అది కట్ చేయాలి. చూడు ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఇలాగ క్యూబ్స్ టైప్ కట్ చేయాలి. అప్పుడు ఈజీగా అవుతుంది. చూడండి ఇలా క్యూబ్స్ టైప్ కట్ చేయాలి. అప్పుడు ఈజీగా మనం కబాబ్స్ కాబట్టి గుచ్చడానికి ఈజీగా ఉంటుంది. టైప్ కట్ చేద్దాం. చూడండి క్యూబ్ టైప్ వచ్చాయి. ఏం చేయాలంటే ఇక్కడ ఉండేవి ఉన్నాయి ఈ పైన ఇలాగా తీయాలి. చూడండి ఇలాగా. ఓకే ఇలాగా క్యూబ్స్లా చేయాలి. మన క్యూబ్స్లా చేసి ఇలా విడి చేయాలి. చూడండి నేను చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి మనం. చూడండి ఇలా నేను బౌల్లో వేస్తున్నాను. బౌల్లో వేసిన తర్వాత తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్లోర్
ఇది ఫ్లోర్. ఇప్పుడు ఈ ఫ్లోర్ వేసుకోవాలి మనం. ఫ్లోర్ వేసుకుని చికెన్ ఉందా అది వేసుకోవాలి మనం. ఓకే చూడండి వేసుకుని ఇదిగో స్ప్రింగ్ ఆనియన్స్ ఇది కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకుని పెట్టుకున్నాను, ఇది కట్ చేసుకోండి చిన్నగా. ఓకే ఇప్పుడు ఈ బౌల్లోనే వేసుకుందాం. ఓకే వేసుకుని ఫస్ట్ మన టేస్ట్ చూద్దాం ఎలా ఉప్పు అన్నీ సరిపోయాయో ఇంత తెల్లరెట్టినట్టు. సూపర్. ఉప్పు వేసుకుందాం. ఇంకా ఉప్పు అండ్ ఇప్పుడు కచ్చబిచ్చ కలిపేద్దాం. వెల్ మిక్స్ చేయాలి కాబట్టి లెట్స్ గో. బాగా క్రీమీగా రావాలి. ఓకే బాగా కలుపుకోవాలి. వావ్ బాగా అన్నిటికీ టచ్ అయ్యి క్రీమీగా రావాలి. బాగా ముక్కలు అన్నిటికీ బాగా టచ్ అవ్వాలి. ఓకే ఇది ఇందులో గొప్ప టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే మిక్స్ చేసి బాగా కలపాలి. మంచి టేస్ట్ అన్నీ ఇందులోంచే వస్తాయి. మిక్స్ చేసేద్దాం మంచిగా అన్నిటికీ టచ్. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇలాగా కొంచెం ఇలాగా అంటిపి క్రీమీ టైప్ వచ్చిందా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ వేద్దాం. ఓకే వెల్ మిక్స్. ఇప్పుడు ఆయిల్ వచ్చిన ద్వారా ఇంకా బాగా మిక్స్ చేసుకుని బస్ సూపర్గా వస్తుంది. ఓకే చేసేద్దాం ఫాస్ట్గా. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శాంతి టాక్స్. ఓకే ఇప్పుడు వెల్ మిక్స్ చేసుకుని ఇలాగా పేస్ట్ లాగా ఇక చూడండి స్టిక్కీగా పేస్ట్ లాగా అయిన వరకు చేసుకోవాలి. స్టిక్కీగా పేస్ట్గా చూడండి. వావ్ చూడండి పేస్ట్ లాగా అయ్యింది. ఆ పేస్ట్ అయిన వరకు చేసి ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టి చూడండి ఇలాగా తీసుకుని వావ్ ఎంత చూడండి క్రీమీగా పేస్ట్ లాగా అయ్యింది. ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెల్ మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఉండే చికెన్ పీస్ కొంచెం మనం చిన్నగా కట్ చేసుకుందాం. చిన్నగా కట్ చేస్తే అప్పుడు బాగా ఈజీగా కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు నేను చాక్తో ఇవి కట్ చేయబోతున్నాను చిన్న పీసుగా.
ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఇంతే సైజు క్యూబ్గా కట్ చేసుకోండి. అప్పుడు ఫ్రై ఈజీగా అవుతుంది, మనం కబాబ్ కాబట్టి స్టిక్గా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా ఇలా కట్ చేసుకోండి. నైస్ క్రీమీగా, వావ్. ఓకే, కట్ చేస్తామా? ఇప్పుడు మనం వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం వేసుకున్న పీసెస్ ఇందులో వేసేసుకుందాము విడివిడిగా. ముందే నేను ప్యాన్ ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టిస్తాను. చూడండి, ఇలాగా కొంతసేపు దీన్ని వేడి అవ్వనివ్వండి. 3 to 4 minutes దీని గోల్డిష్ కలర్గా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది అయ్యేలోగా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శాంతి టాక్స్. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, బాగా వెల్ మిక్స్ బ్రౌనిష్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్. ఓకే, నిడ్డేసేద్దాము, అప్పుడు బాగా అవుతుంది. ఓకే, 3 to 5 minutes గోల్డ్ కలర్ వచ్చిన వరకు మీరు ఇలా పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శాంతి టాక్స్. మధ్యలో కలుపుతూ ఉండండి, అప్పుడు బాగా అవుతుంది. చూడండి, వావ్, ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం ఇది చూడండి, మీకు బ్రౌన్ గోల్డ్గా వచ్చింది చూడండి. అలాగే కొంచెం ఇంకా రావాలి, అప్పుడు సూపర్గా వస్తుంది. చూడండి, ఓకే, చూడండి, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. యమ్మీ, నాకు ఆకలి వేసేస్తుంది. ఈ స్మెల్ చూస్తే తినేయాలని అనిపిస్తుంది. చేసుకుంటే అంత బాగుంటుందో కదా, చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ వేపర్ సూపర్గా ఉంది. ఇక్కడి నుంచే మంచి కలర్ వస్తుంది. చూడండి, చూడండి, వావ్, గోల్డిష్ కలర్గా వస్తుంది కదా. వావ్, గోల్డిష్ కలర్గా సూపర్గా ఉంది. చూడండి, గోల్డ్ అండ్ బ్రౌన్గా వచ్చిన వరకు చేయాలా. చూడండి, వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఓకే, ఇప్పుడు మనం ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. పెట్టాం కాబట్టి కొంచెం పెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. కబాబ్ కాబట్టి కొంచెం స్టిక్కులు ఉంటాయి, కానీ ఇంట్లో మేము చాప్టిక్స్ ఇందులో వాడుతున్నాము. మేము చాప్టిక్స్ వాడుతున్నాము, ఇందులో స్టిక్స్ లాగా చాప్టిక్స్ వాడుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చాప్టిక్స్ ఇందులో ఉండే చికెన్, మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఇప్పుడు మనం గుచ్చుదాము. చాలా వేడిగా, వావ్, నైస్గా వచ్చింది. స్మెల్ అయితే సూపర్గా ఉంది. అండ్ లెట్స్ గో. ఓకే, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము చేస్తున్నాము. చూడండి, హాయ్ గైస్, చూడండి, మా ముగ్గురు కలిసి కబాబ్ చేస్తున్నాం. సత్యాతి, అంతలోకి స్టవ్ ఆన్ చేసేసే, ఫ్లేమ్ పెట్టు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ కబాబ్ని పెడదాము. వావ్, అమ్మో, చాలా వేడిగా వస్తుంది. ఇలా తిప్పుతూ ఉంటే ఆల్ సైడ్స్. వావ్, ఇలాంటి
ఇది చేసుకో ఎంత బాగుంటుందో. ఓకే నేను పెడుతున్నాను. ఇందులో వేద్దాం. వావ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే ఓకే లెట్స్ స్ప్రింకిల్ ద పెప్పర్. ఓకే ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, లెట్స్ స్ప్రింకిల్ ఇట్. వావ్ సూపర్గా వచ్చింది చూడండి, ఇలాగా సూపర్గా తినచ్చు. ఓకే లెట్స్ గో. వావ్ Okay, like, share and subscribe to our channel. Don't forget to subscribe also. Okay friends, ఇప్పుడు మన చికెన్ 65 అండ్ ద కబాబ్ ఈ రెండు కలిపి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఓకే లెట్స్ గో విత్ కబాబ్ ఫస్ట్. బాగా ఫ్రై అయింది. వావ్ సూపర్గా ఉంది. సూపర్గా ఉంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ లెట్స్ గో టు వన్ మోర్. ఇట్స్ చికెన్ 65. లెట్స్ see. వావ్ aroma and spring onions. That aroma and spring onions సూపర్గా ఉంది. బాగుంది. And don't forget to like, share and subscribe to our channel Shanti Talks. ఇలాంటి ఇంకా మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు ఈ శాంతి టాక్స్ వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కామెంట్ బిలో ఈ రెసిపీ చూసి ట్రై చేసి ఎలా ఉందో, ఇప్పుడు నేను చేసే రెసిపీ ఎలా ఉందో కామెంట్ బిలో. డోంట్ ఫర్గెట్. అండ్ థ్యాంక్ యూ